ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం, బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం, పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలైనా నీకెక్కినంత నీకే మహిమ చెల్లిస్తున్నాం. మా కన్న తండ్రి, ఏమిచ్చి నీ రుణం తీర్చుకుంటాం దేవా. కన్నులెత్తి నీ వైపు చూసే అర్హత సర్వమానవాళికి కోల్పోయినప్పటికీ నీ కుమారుని లోకానికి పంపించి తల ఎత్తుకునే విధంగా చేసిన ఆత్మలకు తండ్రి అనే దేవా. తండ్రి, నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకొని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికను దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వలన ఒక మంచి అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధన యొక్క పదాజ్ఞలు ఇజ్రాయేలీలక క్రైస్తవులక. చాలామందికి కన్ఫ్యూజ్ ఉంది. పదాజ్ఞలు ఇప్పటికి కూడా క్రైస్తవులకే అని ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. ఒకవేళ క్రైస్తవులకి ఈ పదాజ్ఞలు ఇస్తే ఆ పదాజ్ఞలు ఏమున్నాయి? దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి భూమి మీద, లేవా? ఉన్నాయి. మరి క్రైస్తవులకి పదాజ్ఞలు లేకపోతే ఈ పదాజ్ఞలు ఎవరికి ఇచ్చాడు? మరి ఆలోచిస్తేనే కదా ఆ వాక్యానికి సంబంధించిన అన్నీ బయటపడేది. మరి ఈ క్లారిటీ అనేది ఇవాళ మనకే కాదు, చాలామందికి క్లారిటీ రావాలని ఇవాళ రేపు మనం తెలుసుకుందాం. బాగా ఆలోచించిద్దాం. ఫస్ట్, ఇలా నిజంగా దేవుణ్ణి నిలబెట్టిన ఒక మంచి వ్యక్తి ఎవరండి? అబ్రహాం. ఆ పదాజ్ఞలు ఏమేమి ఉన్నాయో ఒకసారి మనము ఆలోచిద్దామండి. పాత నిబంధన దేవుని పదాజ్ఞలు. నా ఎదుట నీకు వేరే దేవుళ్ళు ఉండకూడదు, విగ్రహమును చేసుకొనకూడదు, దేని రూపమును పూజింపకూడదు, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 4వది, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరింపవలెను. 5వది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 6వది, నరహత్య చేయకూడదు. 7వది, వ్యభిచరింపకూడదు. 8వది, దొంగలికూడదు. 9వది, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10వది, నీ పొరుగువాని ఇంటిని ఆశింపకూడదు, దేనిని ఆశింపకూడదు. ఇది ఎప్పుడు ఇచ్చిండు దేవుడు ఇజ్రాయేలీలకి? ఏ సందర్భంలో ఇచ్చాడు? సీనాయి కొండ మీద, మోషే పర్వతం మీద మోసేకి ఇచ్చాడు. అంతకుముందు కూడా పదాజ్ఞలు కాదు, పలకల మీద ఇచ్చాడు. అవి తీసుకొచ్చి ఇజ్రాయేలీలు చేస్తున్న ఆ పాపానికి కిందికి తీసుకొచ్చి పలగొట్టేస్తాడు. మళ్ళా పోతాడు, మళ్ళా పైకి పోతాడు. పైకి పోయినప్పుడు ఈ పదాజ్ఞలు ఇస్తాడు. ముందుగా మరి ఈ పదాజ్ఞలు దేవుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వీళ్ళు ఎంత భయంకరంగా దేవునికి వ్యతిరేకంగా బ్రతికుంటారు ఆలోచించండి. ముందుగా ఒకసారి మనం అబ్రహాం గురించి మనం ఆలోచిద్దాం. ఫస్ట్, అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చిండండి? ఒకసారి చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఒకసారి చూద్దాం. మరి అబ్రహాము దేవునికి నమ్మకంగా ఉన్నాడండి. దేవునికి నమ్మకంగా ఉన్నాడు అబ్రహాం. మరి దేవుని దృష్టిలో అబ్రహాం పడ్డాడు కాబట్టి అబ్రహాంని పిలిచిన వెంటనే బయటకు వచ్చాడు. ఆలోచించిండా? రేపు వస్తా, మాపు వస్తా, కొద్ది రోజులు అయినాక వస్తా అన్నాడా? పిలిచిన వెంటనే ఏమంటుండే ఇక్కడ చూడండి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. ఎందుకు ఈ పదాలు వాడుతున్నాడు అక్కడ దేవుడు? మరి ఎవరు లేరు? ఉన్నారా ఎవరైనా? ముందుగానే దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నిన్నును బట్టి ఎన్ని వంశాలను ఆశీర్వదిస్తాడట? చదువమ్మా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. మరి ఇంతకుముందు అబ్రహాం యొక్క క్యారెక్టర్ ఏంటి? వాళ్ళ వృత్తి ఏంటి? అబ్రహాం ఎవరండి? అన్యుడు. విగ్రహాలు చేసుకొని అమ్మే ఒక వృత్తి వాళ్ళది.
ఇప్పుడు ఎన్ని దేశాలు ఉన్నాయో దానికి ముందు అబ్రహాం కాలంలో, మోసే కాలంలో కానీ ఒక ఇజ్రాయేలీల దేశం తప్ప అన్ని ఏ దేశాలమ్మా? అన్య దేశాలు. నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న రెండు ఇస్మాయిల్ సంతానం, ఎవరు ఇంకా? ఈసాకు సంతానం. అంతే కదా దేవుణ్ణి తెలుసుకున్నది. వాళ్ళ వంశం ఎక్కువ పెరిగిపోయింది కదా వీళ్ళదే. మరి తర్వాత మరి వీళ్ళంతా ఎవరు? నిజమైన దేవుడు తెలియని అన్ని దేశాలు, వాళ్ళంతా అన్ని జనులే. ఇక్కడ ఒక మాట చూద్దాం. మరి ఇంతకుముందు అబ్రహాము యొక్క వాళ్ళ తండ్రి యొక్క వృత్తి ఏంటో ఒకసారి ఆలోచిస్తే, యెహోషువ గ్రంథం తీయండి ఒకసారి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2-5 వరకు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ యెహోషువ ఏం రాస్తున్నాడో ఒకసారి చూద్దాం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, అబ్రహాం అబ్రహాం నుంచి ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఈ వంశమంతా? స్టెప్ బై స్టెప్ ఎలా ఉన్నాడు? అబ్రహాం విన్నాడు, దేవుని మాట వినంగానే బయటకు వచ్చాడు. మరి ఆ అబ్రహాం సంతానం అంతా చివరి వరకు దేవుని కొరకు నమ్మకం ఉన్నారా? వాళ్ళు లేరు కదా. మరి ఎందుకు ఈ పదాజ్ఞలు ఎవరికి ఇవ్వాల్సి వచ్చింది, ఎందు నిమిత్తం ఇవ్వాల్సి వచ్చిందని మనం ఆలోచించాలి కదా. ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తేరహు కుటుంబకులు నది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఈ వంశం ఎలా ఉన్నదంట? అబ్రహాం వంశం ఇతర దేవతలు. మరి దేవుడు ఎందుకు పిలిచిండు అబ్రహాంని? ఎందుకు పిలిచిండు? దేవుని దృష్టిలో పడిపోయాడు. ఈయన ద్వారానే నా వంశాన్ని నిలబెట్టుకోవాలని దేవుడు ఏం చేసిండు? అబ్రహామును పిలిచిండు. అబ్రహాం పిలిచిన వెంటనే బయటకు వచ్చిండా లేదా? ఇంకేమంటుంది చూడు, 5 వరకు చదవమ్మా. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశం అంతటా సంచరింప చేసి అతనికి సంతానమును విస్తరింపజేసి అతనికి ఈసాకును ఇచ్చి తిని, ఈసాకునకు నేను యాకోబు ఏశావులను ఇచ్చి తిని, షేయూరు మన్యములను స్వాధీనపరచుకొనున్నట్లు వాటిని ఏశావుకి ఇచ్చి తిని, యాకోబును అతని కుమారులు ఐగుప్తులోనికి దిగిపోయిరి. తర్వాత నేను మోషే అహరోనులను పంపి దాని మధ్యన నేను చేసిన క్రియల వలన ఐగుప్తులను హతము చేసి మిమ్మల్ని వెలుపలికి రప్పించి విడుదల చేసి. ఇదంతా ఇప్పుడు ఈ అధ్యాయం అంతా మీరు తర్వాత చదువుకోండి. మొత్తం ఇజ్రాయేలీల గురించి ఎక్కడ దాకోటండి, సుమారుగా ఇంచుమించు మలాకి గ్రంథం వరకు ఉండేది ఈ చరిత్ర అంతా. స్టెప్ బై స్టెప్ ఎలాగా తీసుకొచ్చిండు దేవుడు ఎక్కడెక్కడ అని చదువుకుంటూ పోతే ఇంకా చూద్దాం. అపోస్తుల కార్యాలు తీయండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 1 నుంచి ఒకసారి చూద్దాం. అబ్రహాం గురించి ఏం రాయబడ్డది ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినది ఏమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆరానులో కాపురం ఉండక మునుపు మెసపోతమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవును నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి. చూడండి వీళ్ళంతా ఎలా రాసిండ్రమ్మా? వీళ్ళందరూ ఎలా రాయగలిగినరు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాశారు. ఇలా చూడండి, ఎక్కడ ఆది కాండము, ఎక్కడ అబ్రహాం కాలము, అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాలండి సుమారుగా? ఇప్పుడు మనం చదువుకుంటున్నామంటే వాళ్ళ ద్వారా ఎవరు ముందుండి రాపించారు? చూద్దాం ఒకసారి. ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే 2 పేతురు 1వ అధ్యాయం 20 చూడండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మనం గ్రహించాలి ముందుగా. ఇప్పుడు బైబిల్ అనేది చాలా మంది ఏమైనా కథలు అంటుంటారు. ఇది కథ కాదు, ఇది బైబిల్ కథ కాదు, ఇది చరిత్ర, జరిగిన రియల్ చరిత్ర. ఇది ఆ చరిత్ర ఎవరి గురించి రాయబడ్డదంటే దేవుని కొరకు బ్రతికిన వారి గురించి చరిత్ర. ఇది చదువుతలే. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు నేను ఒకటి మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఎవరి మూలంగా నేను పలుకుతున్నా? పరిశుద్ధాత్మ మూలంగా పలుకుతున్నా. ఇది నా సొంత నిర్ణయం కాదు. ఇక్కడ ఇప్పుడు ఎప్పుడో జరిగినాయని ఇప్పుడు నేను వివరించాలంటే నాకు ఇప్పుడు ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ సహాయమే. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను వాక్యం చెప్తా ఉన్నానండి, మీరు వింటున్నారు. ఇక్కడ నేను వాక్యం చెప్తున్నా, ఈ వాక్యం చెప్తుండే ఈ వాక్యం ఎవరిది? దేవుంది. అర్థమైందా? దేవుంది.
దేవుని వాక్యము ఒక వ్యక్తిని వాడుకొని పరిశుద్ధాత్మ శక్తి వల్ల నేను వాక్యం బోధిస్తున్నాను. అయితే ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 30-31 చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, బాగా వినండి దేవుని వాళ్ళరా. మొన్న మనం ఏం చదువుకున్నామో, మొన్న క్రీస్తు రక్తం, మనము ఆయన రక్తాన్ని, ఆయన కృపను ఏం చేస్తున్నామంటే సిలువలో పాదములతో తొక్కుతామని మనం నిన్న పోయిన వారం క్లారిటీ తెలుసుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును, మనుషులు అంట, మనం భూమి మీద మనుషులమందరము మనం చేసే ప్రతి పాపము, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని, క్షమింపబడుతుందంట. భూమి మీద మనం ఎన్నో పాపాలు చేస్తున్నాం కదా, ఎన్నో తప్పులు చేస్తున్నాం, అర్థమవుతుందా అండి? క్షమించేస్తాడట. కానీ దేవుడు ఎలా క్షమించేస్తాడు? క్రీస్తు రక్తం చూడండి, పొద్దున్న లేవంగానే మనం మన పాపాలన్నీ, తండ్రి నీ కుమారుని యొక్క పరిశుద్ధమైన రక్తము మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి అని ముందుగా ప్రార్థన చేసుకుని మనం ప్రార్థన స్టార్ట్ చేస్తాం. వాస్తవం కదా? ఎప్పుడు ప్రార్థన చేస్తాం? అప్పుడు యేసు రక్తంలో కడగబడుతున్నాయి, ఓకే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ విషయమైన దూషణ అంటే ఇప్పుడు ఎక్కడ? ఇప్పుడు నేను ఎవరి సహాయం ద్వారా నేను చెప్తున్నా ఈ మాటలు? పరిశుద్ధాత్మ శక్తి వల్ల. పరిశుద్ధాత్మ మాటలు ఒక సేవకుడి ద్వారా మాట్లాడుతున్న ఆ మాటలకి మీరు వ్యతిరేకంగా బ్రతుకుతేనంట ఏమవుతుందట? ఇక్కడ ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదట. ఇంకా మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా అంటే ఇప్పుడు మాట్లాడేది ఎవరు ఇక్కడ? మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. మాట్లాడేది ఒక మాట అంటున్నా, మత్తయి గారు రాస్తున్న మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం, నీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. అంటే ఇప్పుడు చూడండి, ఒక మాట, దేవుని మాట నేను చెప్పాలి అంటే నా పక్షాన ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ శక్తితో చెప్తున్నా, మీరు వింటున్నారు. విన్న తర్వాత దాన్ని అశ్రద్ధ చేస్తే ఈ భూమి మీద ఏమవుతుందట? మనిషి కుమారుడికి వ్యతిరేకంగా పాపం చేసినా క్షమింపబడుతుందంట. కానీ ఒక సేవకుడు ఒక ఆత్మశక్తి చేత వాక్యం చెప్పినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతుకుతామండి? ఇక 60-70 తర్వాత ఈ యుగమందైనను పరలోకంలో పోయే ఆ యుగమందైనను పాప క్షమాపణ లేదంట. పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా బ్రతికితే పాప క్షమాపణ లేదంట. మరి ఆనాడు ఎలా పలికిర్రమ్మ వీళ్ళు వాక్యం? ఎలా పలికిందని చెప్తున్నారు. 2 పేతురు 1వ అధ్యాయం 21 ఏమంటున్నాడు? ఏలైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికిరి. అంటే పరిశుద్ధాత్మ శక్తి వలన పలుకుతున్నారు. అప్పుడు మీరు గ్రహిస్తున్నారు. ఆ గ్రహించి మీరు అలాగనే వదిలేసి వెళ్ళిపోతే ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణ లేదు అని చెప్తున్నాడు. అంటే ఇప్పటికీ 1000 పాఠాల దాకా వెళ్ళిపోయినాయి. ఎన్ని పాఠాలకి మనం న్యాయం చేస్తున్నాం, ఎన్ని పాఠాలు వింటున్నాం అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి దేవుని వాళ్ళరా. సరే, జాగ్రత్తగా ఉండి. ఇప్పుడు చూడండి, నీ దేశమును స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు రమ్మని. అంటే ఏది చూపించబోతున్నాడు దేవుడు అబ్రహాంకి? ఆయనకి ఏం తెలియదు. స్వరం విన్నాడు, ఏదో కొత్తగా ఉన్నది, ఆ స్వరం విన్నాడు. వినంగానే ఎమ్మటే ఒక విశ్వాసం. ఆనాడు అపోస్తులు కూడా రండి మిమ్మల్ని మనుషులు పట్టేవారిగా చేయగానే వచ్చేసారు. అంటే అబ్రహాము పిలిస్తే ఖచ్చితంగా దేవుడు పిలిస్తే వస్తాడని దేవుడు పిలిచిండు. అర్థమవుతుందండి? రాడు అని అంటే పిలవకపోయేది. ఈయన ఖచ్చితంగా వస్తాడు, ఈయన నా వంశాన్ని నిలబెడతాడని అబ్రహాం దగ్గరికి వాక్యం వచ్చింది. ఎమ్మటే బయలుదేరి ఎక్కడికి వచ్చిండు? అప్పుడు అతడు కల్దీయుల దేశముని విడిచిపోయి ఆరానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమి అయినను స్వాస్థ్యం ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తర్వాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాను. ఇదంతా ఇప్పుడు ఇది కూడా నీకు ఎక్కడ దాకా ఉంటుంది? 45 వరకు ఉంటుంది ఈ చరిత్ర. ఇది కూడా రాసుకోండి. అర్థమవుతుందా అండి? ఇప్పుడు యెహోషువ గ్రంథం
24వ అధ్యాయం మొత్తం రాసుకోండి. ఇంకొకటి చరిత్ర కూడా ఉంది దేవుని వల్ల. హెబ్రీయులు రాసిన 11వ అధ్యాయం 8-9 వచనాలు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెను అది ఎరగక బయలు వెళ్ళెను. అంటే ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి తీసుకుపోతాడో, దేవుడు ఎక్కడికి తీసుకుపోయి ఉంచుతాడో అబ్రహాంకి ఏం తెలియదండి. పిలిచిన వెంటనే వెళ్ళిపోతూనే ఉన్నాడు. అర్థమవుతుందండి. ఈ శ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఈసాకు యాకోబు అనువారును గుడారములలో బ్రతికిరు. మంచి దేశం, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్న మంచి దేశాన్ని అది కూడా వదిలేసి ఎక్కడికి వచ్చిండమ్మా? గుడారాలలో బ్రతకడానికి వచ్చిండు. ఎందుకు గుడారాలలో బ్రతకడానికంటే ఒక కొత్త వంశాన్ని సృష్టించబోతున్నాడు దేవుడు. నిజమైన దేవుడు ఇశ్రాయేలీలు మాత్రమే తెలుసుకున్నారు, అవునా కాదా? వేరేళ్ళు అసలు నిజమైన దేవుడు ఎవరో తెలియకనే అందరూ బ్రతుకుతున్నారండి. ఎవరికి ఇష్టానుసారంగా విగ్రహాలు చేసుకుంటూ బ్రతికేస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీల్ని కూడా తీసుకొచ్చిన తర్వాత మోసే కొండ మీదకి పోయిండు. ఆ కొద్ది కాలంలో ఏం చేసిండు? దూడని చేసుకున్నారు. ఇగో ఈ దూడనే మనల్ని ఆ ఎర్ర సముద్రాన్ని దాటిచ్చి తీసుకొచ్చిందని చెప్తున్నారు. ఇంకేం చెప్పాలి ఇక దేవుడు? ఇలాంటి వాళ్ళని ఎలా ఉంచాలిగా? ఎన్ని అద్భుతాలండి, ఎన్ని అద్భుతాలు చేసిండు దేవుని వాళ్ళరా. ఇలాగ మనం ఆలోచిస్తే దేవుని వాళ్ళరా ఒకసారి చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం తీయండి ఒకసారి. ఇంకా చాలా ఉన్నది, కొద్దిగా టచ్ చేసుకుంటూ వస్తున్నా. ఆదికాండం 13వ అధ్యాయం 12వ వచనం మళ్ళీ ఒకసారి చదివి 14-18 వరకు చదవండి. అబ్రాము కానానులో నివసించెను 14 నుంచి అమ్మా. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, లోతు ఇక అక్కడ వాళ్ళ గొడవలు అవుతుంటాయండి. గొడవలు దానికి ముందు ఏమవుతుంది తెలుసా? దానికి ముందు ఏమవుతుంది? అబ్రహాం పిలిచిన వెంటనే ఆదికాండం 12వ అధ్యాయంలో వీళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసా? ఆదికాండం 12వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ఐగుప్తు వెళ్ళిపోతారు. కానాన్లో ఏముంటుంది? కరువు వస్తుందండి. దేవుడు పిలిచిన వెంటనే కరువు వచ్చేసింది. అప్పటికి ఇంకా అయ్యో అని మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయిండా? ఎక్కడికి వెళ్ళిపోయిందంట చూడండి ఇక్కడ 9-10 వచనాలలో. అబ్రహాము ఇంకా మైండ్లో పెట్టుకోండి, ఇది కరువు అనేది ఇది మైండ్లో పెట్టుకోండి. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు. ఐగుప్తు, కానాను, ఇగో చూడండి ఇప్పుడు మొత్తం పాఠం అంతా ఐగుప్తు కానాను ఈ చుట్టే తిరుగుతుంటాయండి. అర్థమవుతుందా అండి? ఐగుప్తుకి ఎందుకు పంపించిండు? కానాన్లో కరువు వచ్చింది. ఆయనకు కరువు ఎందుకు తెప్పించిందంటే ఆ దేశంలో సారా అమ్మ ఉంది కదా, చాలా అందంగా ఉంటుంది. ఆమెను అడ్డం పెట్టుకొని కొంత ఆస్తిని పట్టుకొని వస్తాడు. అర్థమవుతుందా అండి? మీరు తర్వాత చదువుకోండి. అదే మొత్తం ఆదికాండం 12వ అధ్యాయంలో మొత్తం ఉంటుంది. మళ్ళీ ఆస్తిని పట్టుకొని వచ్చి ఆదికాండం 13వ అధ్యాయంలో మళ్ళీ ఏం చేస్తాడు? ఏ దేశం నుంచి వచ్చాడో మళ్ళీ ఆ దేవుడు వాగ్దానం ఇచ్చిన దేశానికి మళ్ళీ వస్తాడు, తిరిగి వచ్చేస్తాడు, ఆస్తిని తీసుకొని వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో చూడమ్మా 14-18 వరకు. ఆదికాండం 13వ అధ్యాయం 14-18 వరకు. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుంచి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల. రేణువులంటే ఇసుక రేణువులు మనకి తెలుసు కదా. ఇంత ఇసుక ఇట్లా దోషల్లో పడితే అవి లెక్క పెడతామా? సంతానం ఎంత అవుతుందట? చదువుతారు. భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును. దేశాన్ని నువ్వు ఎంత ఆక్రమిస్తావో ఆక్రమించుకో అంటుండు. నీకు ఎంత శక్తి ఉందో అంత ఆక్రమించేసి నువ్వు ఆక్రమించిన దాన్ని బట్టి మొత్తం రాబోయే నీ తరానికి ఇవ్వబోతున్నా. అప్పుడు ఏమున్నాయండి? అన్ని మైదానాలే. దేశాలు ఏమన్నా ఉన్నాయా? మైదానాలే. ఆ మైదానం అంతా ఇప్పుడు అదే మైదానం ఇప్పుడు ఎలాగైపోయిందండి? కొన్ని దేశాలు అయిపోయినాయి, మామూలు సిటీ అయిపోయిందా అండి ఇప్పుడు చూస్తే?
ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాహాముతో అనెను. ఎందుకు నేను ఎంత టచ్ చేసుకుంటూ వస్తున్నా అంటే, మోషే దగ్గర రావాలంటే ఫస్ట్ మనకి ఏం జరిగిందో చరిత్ర తెలవాలి కదండి. కొంచెం చరిత్ర తెలుసుకుంటే మనం వస్తే సరే. అక్కడి నుంచి 18 వరకు ఉంది కదా. ఇప్పుడు ఆదికాండం 15వ అధ్యాయం 13, 14 చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 13, 14 చూడండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నొందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఎందుకు? అప్పటికి శ్రమ పెట్టక ముందే దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఎందుకు పెడతారట శ్రమ? ఇప్పుడు వాళ్ళ సంతానము ఐగుప్తుకు పోవాలి, అక్కడ శ్రమల పాలు కావాలి. ముందుగానే అబ్రహాం చెప్తున్నాడు. ఎలా చెప్పగలుగుతాడండి? ఇప్పుడు మనం 100 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? మరి అబ్రహాముకి సుమారుగా ఆదికాండం 15వ అధ్యాయం నుంచి చూస్తే ఎప్పుడు పోయినరమ్మా, ఎప్పుడు చెరువులోకి వెళ్ళిపోయారు వీళ్ళు అంటే, ఇక్కడ బాగా వినండి, మీ అందరికీ తెలవాలి. 400 సంవత్సరాలని సుమారుగా చెప్పిండు. అర్థమైందా? 400 సంవత్సరాలు అంటే మరి బైబిల్ ఏం చెప్తుంది? 430 సంవత్సరాలు కదా. మరి పౌలు గారు కూడా 400 అంటూ మళ్ళీ 450 సంవత్సరాలు బానిసలుగా అంటున్నాం. ఏది కరెక్టు అంటే, అబ్రహాం చెప్పింది ఏంటంటే 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు, ఓకే. ఆ 400 సంవత్సరాలు అయ్యే టైంకి మోసే నాయకుడిని పంపించిండు. మోసేని ఎన్ని సంవత్సరాలు గోజాడిండు? వాళ్ళని విడుదల చేయడానికి ఇంచుమించు 30 సంవత్సరాలు గోజాడిండు. వాళ్ళు బయటకు వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? అట్లా అన్నట్టు మీకు అంతా చరిత్ర అంతా ఉన్నది. దేవుని వాళ్ళు బాగా పరిశీలన చేసినా కాబట్టి చెప్తున్నాను, లేకపోతే ఏం చెప్తలేను. సరే, ఇప్పుడు ఇంకా మీకు ఇంకా క్లారిటీ కావాలంటే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్నారో ఒకసారి మనం చూడాలి కదా. వీళ్ళని విడుదల ఎలా చేసిండు, ఎందుకు వాళ్ళు బానిసలుగా ఎప్పుడు పోయినరు, కావాల్సికి పోయినరా, మరి దేవుడు పంపించిండా, అసలు ఏంటి అనేది కొంత చరిత్ర అనేది మనం తెలుసుకోవాలి కదండి. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 6-7 వచనాలమ్మా. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులు అగుదురనియో ఆ దేశస్థులు 400 సంవత్సరాలు. నన్నూరు అంటే 400 సంవత్సరాలు. నన్నూరు అంటే ఇక ఆ భాష మీకు తెలుసా? నన్నూరు అంటే ఏందమ్మా? ఇంచుమించు 400 సంవత్సరాలు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బానిసలుగా ఉంటాడని చెప్పిండి? ఇక్కడ 400 సంవత్సరాలు అన్నాడు. సరే, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 17, 18, 18, 19, 20 ఈ 3-4 వచనాలు చూడండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మనం ఇది క్లారిటీ తెలుసుకుంటేనే ముందుకెళ్దాం. ఇశ్రాయేలీయులారా, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 17 నుంచి 20 వరకు. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా వినుడి. ఇశ్రాయేలీలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. మరియు కానాను దేశంలో 7 జాతుల్లో వారిని నాశనం చేసి వారి దేశంలో వీరికి స్వాస్థ్యముగా పంచించెను. ఇంచుమించు 450 సంవత్సరములు ఇట్లు జరిగేమంటున్నాడు. 450 సంవత్సరాలు. ఇక్కడ 450 సంవత్సరాలు ఇంకెందుకు మరి అంటే, ఈయనకు కూడా ఎవరు తెలియజేస్తున్నాడు? పరిశుద్ధాత్ముడే. అక్కడ క్లారిటీ ఇస్తాడు. ఇంచుమించు అంటే మనం కొంత అటు కొంత ఇటు కావచ్చు, అంతే అర్థమవుతుందని ఇంచుమించు అంటున్నాడు. ఇంకా క్లారిటీ కావాలంటే ఇంకొకసారి చూద్దాం. నిర్గమకాండం 12వ అధ్యాయం చేయండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 40 ఇక్కడ చూడండి. వీళ్ళు ఎందుకు బానిసలుగా ఉండాల్సి వచ్చింది 430 సంవత్సరాలు? ఇప్పుడు చూడండి, మనం ఎవరికన్నా బానిసలుగా ఉండాలంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంటే చచ్చిపోతాం. దేవుని బిడ్డలండి, ఎన్నుకున్న బిడ్డలండి. అబ్రహాముని ఎన్నుకొని ఆ సంతతి ఇజ్రాయేలీల్ని బానిసలుగా 430 సంవత్సరాలు. మనం చదువుకోవడానికి సింపుల్గా అనుకుంటున్నాం, కానీ ఎంత కష్టమండి. 400 సంవత్సరాలు అంటే మన ఆయుష్కాలం ఎంత సంవత్సరాలు? 60-70 చూడండి. అంటే ఎన్ని తరాలు, వాళ్ళ పుట్టబోయిన పిల్లలు కూడా అన్ని తరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారంటే ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయం 40 ఇక్కడ చూడండి. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయాను. ఇక్కడ కన్ఫర్మ్ లేదు, సుమారు అని చెప్తున్నాడా, ఇంచుమించు అనేమని చెప్తున్నాడా? ఇక్కడ
అక్కడ సుమారు అని చెప్పిండ్రు, అంటే అటో ఇటో, కానీ ఇది కన్ఫామ్ అన్నట్టు. ఎవరు రాస్తున్నారు? అది ఎవరు రాస్తున్నారమ్మా? పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మోసే. మరి మోసేకే తెలియాలి కదా, మోసే రాస్తున్నంటే మోసే కదే, మోసేకి తెలియాలి, కరెక్ట్ లెక్క తెలియాలి కదా. పౌలు గారికి తెలుసా? తెలియదు కదా. అదికే దేవుని వల్లరా పరిశుద్ధాత్ముడు ఇంచుమించు అని కరెక్ట్ క్లారిటీ ఇవ్వలే, కానీ నిర్గమకాండానికి క్లారిటీ ఇచ్చిండు. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలు బానిసలుగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం ఆలోచిస్తే దేవుని వల్లరా కరువు వస్తుంది. కరువు వస్తుందా లేదా? ఈ కరువు రాకముందు ఈ ఐగుప్తులో యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉంచిండు. అంటే ఇక్కడ కరువు వస్తుందని ముందుగానే ఏర్పాటు చేసుకొని యోసేపుని ఎక్కడ పంపించిండు? ఐగుప్తుకు పంపించిండు. పంపించిన తర్వాత ఇక్కడ కొన్ని మాటలు మనం ఆలోచిస్తే ఆదికాండం 46వ అధ్యాయం చేయండి ఒకసారి. ఆదికాండం 46వ అధ్యాయం 1 నుంచి 6 వరకు ఒకసారి క్లారిటీగా చదవండి అమ్మా. అప్పుడు ఇశ్రాయేలు తమకు కలిగినదంతయో తీసుకొని ప్రయాణమై బెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇసాకు దేవునికి బలులు నర్పించెను. అప్పుడు రాత్రి దర్శనంలో యందు దేవుడు యాకోబుకి దర్శనం నందు ఏం మాట్లాడుతున్నా చూడండి. ఇక్కడ యాకోబు అని ఇజ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము. ఇక్కడేం ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకు అంటుండే. ఎందుకు దేవుడు ఐగుప్తుకి ఎందుకు పంపిస్తున్నాడు? కరువు వచ్చింది కదా కానా ప్రాంతంలో, అక్కడ ఐగుప్తు ప్రాంతంలో. అంత ముందుగానే దేవుడు ఏం చేసిండండి, యోసేపుకి కళ దర్శనం ఒక గిఫ్ట్ ఇచ్చిండు దేవుడు. ఒక కళ వస్తుంది రాజుకి, ఫరో రాజుకి కళ వస్తుంది. ఏమని? ఆ కళ వివరించే వ్యక్తులు ఎవరు లేరు, ఎంతోమంది వస్తారు వివరించలేకపోతున్నారు. ఆ కళ అప్పటికే ఈయన జైల్లోకి వెళ్ళిపోతాడు. తర్వాత ఒకరు ఉన్నారు, ఆ కళకి వివరించేవారు ఒకరే ఉన్నారని చెప్తే ఆయన తీసుకొచ్చి ఆ కళ భావం వివరిస్తే, ఆ వివరిస్తుంటే అక్కడ ఉన్న రాజు వాళ్ళు నమ్ముతలేరు. కానీ అవునా అని మరి నిజంగా కొంత నమ్మేసి ఆ అధికారము, ఆ కళాభావం చెప్పినందుకు అధికారం ఇస్తాడు. 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. దానికి ముందే దేవుడు ఏం చేసిండు? ఇక ముందుగా తెలియజేసి 7 సంవత్సరాలకు ముందుగానే 7 సంవత్సరాల తర్వాత కరువు రాబోతుందని ముందుగానే ఆ ధాన్యం అంతా ఏం చేసిండమ్మా? దాచిపెట్టిండు. అన్నీ అంటే ఇప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల దేశాలందరికీ సరిపోయేంత ధాన్యాన్ని దాచిపెట్టిండు అక్కడ. ఎందుకు? కరువు రాబోతుందని. అన్ని దేశాల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి తెలుసా? తెలియదు. చివరికి ఆ కరువు రాబోతుంది అని ముందుగానే వీళ్ళంతా ఆ ధాన్యాన్ని అంతా సమకూర్చిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ దేవుడు యాకోబుకి నీ తండ్రి దేవుడను, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఏం చేశాడట? గొప్ప జనముగా చేసేదను. చదువుతాను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. దేవుడు ఎవరితో వస్తుందంట? ఐగుప్తు పోతురు కదా, ఒంటరిగా ఏం పోతులే, భయపడాల్సిన అవసరం లేదు, నేను మీతో కూడా వస్తున్నా. అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చేదను. మళ్ళా నిన్ను పంపిస్తా, తిరిగి మళ్ళా తీసుకొని వస్తా. వాగ్దానం చూడండి. అంటే 430 సంవత్సరాలు బానిసలుగా పంపిస్తున్నా అనుకుంటురా? కాదండి, బాగా వినండి. దానికి ఒక చరిత్ర ఉంది. మంచితనంతోనే పోతుండ్రు. అక్కడ యోసేపు ఉన్నాడు కదా, యోసేపు ఉన్నాడు కాబట్టి దైనంతో పోతాడు. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా యాకోబు లేచి బెర్షెబా నుండి వెళ్ళెను. ఫరో అతన్ని ఎక్కించి తీసుకుని వచ్చుటకు పంపిన బండ్ల మీద ఇజ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను ఎక్కించిరి. వారు బానిసలుగా పోతే ఇలాంటి మర్యాదలు ఉంటాయండి? మర్యాదలు ఉండవు కదా. ముందుగా ఎవరిని పంపించిండు? యోసేపుని. అవునా కదా? ఎంత భయంకరమైంది పాపం, ఎన్ని కష్టాలు పడ్డాడండి యోసేపు. అంటే ఇజ్రాయేలీలకి ఒక కరువు రాబోతుంది. అబ్రహాం ముందు వచ్చింది కదా కరువు, అదే కరువు మళ్ళా, ఇదే కరువు మళ్ళీ ఎక్కడ పోయిండు? అబ్రహాం ఎక్కడ పోయిండు? కరువు వస్తే ఐగుప్తు పోయిండు. ఈయన కరువు వస్తే ఎక్కడ పోయిండు? వీళ్ళు ఈ సంతానం అంతా ఎక్కడ పోతున్నారు? మళ్ళీ ఐగుప్తుకి పోతున్నారు. అర్థమవుతుందా అండి? ఐగుప్తుకి ఎందుకు పంపిస్తున్నాడంటే అక్కడనే ఇంకా చదవమ్మా. అనగా 7 మీరు చదువుతలే. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతో కూడా తీసుకొని వచ్చెను. యాకోబు అతని కుమారులు ఐగుప్తునకు వచ్చిరి. ఇజ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. ఇంకా చాలు. ఇప్పుడు ఆదికాండం 47వ అధ్యాయానికి రండి. ఆదికాండం 47వ అధ్యాయం 1 నుంచి 7 వరకు. ఇక్కడ ఇంకా కొంచెం జాగ్రత్తగా చదువుదాం.
యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కానాను దేశము నుండి వచ్చి గోషేనులోనున్నారని తెలియజేసి తన సహోదరులందరిలో 5గురిని వెంట పెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీరు వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులు చెప్తాడు. మీరు ఏం చేస్తారు, మీ వృత్తి ఏంటి అనేది అంత, మేము గొర్రెలను కాస్తామే పలానా అంటే ఓకే అని ఏం చెప్తాడు. మంచి ఈ అది మన ఐగుప్తు దేశంలో ఒక మంచి ప్రదేశంలో వీళ్ళని ఉంచుతాడండి. ఇక ఉంచిన తర్వాత రోజు రోజుకి వీళ్ళు ఎంత ప్రబలమవుతారండి, చాలా మంది పెరిగిపోతారు. ఇక అర్థమవుతుందండి. మీరు అక్కడి నుంచి ఒకటేసారి ఇక్కడికి వద్దాం. ఎక్కడ నిర్గమకాండానికి వచ్చేసింది ఒకసారి. ఇప్పుడు చూడండి, ఐగుప్తుకు వెళ్ళిరా లేదా వీళ్ళు. వెళ్ళిన తర్వాత ఇక అదంతా మళ్ళీ ఇంకా ఉన్నది చాలా. కానీ ఫస్ట్ నిర్గమకాండం 1వ అధ్యాయానికి రండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 6 నుంచి 10 వరకు ఒకసారి చూడాలమ్మా. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయారు. ఇప్పుడు చనిపోయారు ఇక వాళ్ళంతా. ఇప్పుడు మంచి రాజు ఉన్నప్పుడు వాళ్ళకి న్యాయం జరిగింది. మళ్ళీ కొత్త రాజు ఏలుతున్నాడుగా. ఆ కొత్త రాజు వచ్చినప్పుడు ఆ కొత్త రాజు ఏం చేస్తున్నాడు, ఇజ్రాయేలీని చూడండి. అప్పటిదాకా సేఫ్ ఉన్నారు. ఈ ఐగుప్తు మొత్తం ఇజ్రాయేలీలు చాలామంది పెరిగిపోతున్నారండి. ఇక పుట్టలు పెరిగిపోతున్నారు. అప్పుడు ఇంకేం చేస్తున్నట్టు ఇక్కడ, యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయి ఇజ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలి చాలా మంది పెరిగిపోయారు. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపుని ఎరగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించెను. ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక అక్కడ దాకా బాగానే ఉంది. ఇక చూడండి, సైతాన్ ఏం చేసింది, ఈ రాజులో దూరింది. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలుల సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారం. ఏం చేసిరండి, అప్పటిదాకా బాగానే ఉన్నారు. ఒక తరం వచ్చేసింది, ఖతం. ఆ రాజుకి ఏమైందో కానీ మొత్తం మీద ఇజ్రాయేల్ అరే ఉండాల్సింది మనోళ్ళు కదా, ఏంది వీళ్ళు ఈ ఐగుప్తు మొత్తం ఆక్రమించేస్తారు. రేపు ఇలా ఊకుంటే వాళ్ళు మొత్తం ఆక్రమించి మనోళ్ళని అందరినీ చంపేస్తారని ఒక భయం అనేది వాళ్ళకి ఏర్పడంగానే ఇమీడియట్లీ ఈయన ఆ ఆలోచన మారిపోయి ఏం చేస్తున్నాడు, ఏ ఆజ్ఞ తీసుకొస్తున్నాడు ఇక్కడ, వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామశేషను పట్టణములను కట్టిరి. భయంకరమైన 11 నుంచి 14 వరకు చదవమ్మా. పీతోము రామశేషను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ఎంత శ్రమ పెడితే అంత విస్తరించిపోతున్నారట. ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలీల ఎడల అసహ్యపడుతున్నారట. ఏం చేసే పని చేపించుకుంటూ కూడా. అంటే వీళ్ళు ఇప్పుడు ఎందుకు బానిసలు అయినరు, ఆటోమేటిక్గా అయిపోయారు. జరగరాంది జరిగింది అక్కడ. ఇదే కొనసాగిపోయింది. ఇప్పుడు ఇజ్రాయేలీని విడిపించాలి, ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఏం చేస్తాడు, ఇంక అక్కడి నుంచి ఈ 2 అధ్యాయంలోనే ఉంటుందండి. ఇప్పుడు ఇంకా ఆది నిర్గమకాండం 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయం లోపల మోసే పెరిగిపోతాడు కదా. ఇక ఇదంతా జరగరాందంతా జరుగుతుంది. ఇప్పుడు మోసే విడుదల చేయాలి కదా వాళ్ళని. విడుదల చేయాలంటే మోసే ఎక్కడికి వెళ్ళిపోయింది, అప్పటికి ఒక ఐగుప్తుని చంపి ఉష్కలో పాత పెట్టిండు కదా. రామశేషు ఏం చేసిండు, మోసేని పంపించేసిండు. మోషే ఎక్కడికి వచ్చేసిండమ్మా, మిద్యాను ఆ ప్రాంతంలోకి మామ దగ్గరకు వచ్చిండు. కొద్ది రోజులు ఇంచుమించు 40 సంవత్సరాలు గొర్రెలు కాసిండు. అంటే అంతకుముందు 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు ఉన్నాక మళ్ళీ ఇంకా 40 సంవత్సరాలు గొర్రెలు కాసిండు. 80 సంవత్సరాలు అప్పటికి వచ్చేసినాయా లేదా. వచ్చిన తర్వాత దేవుడు కొండ మీదకి రమ్మన్నాడు. ఇక కొండ మీదకి రా అన్నాడు. ఇక మోసే నేను రానన్నాడా, పోయిండా లేదా. ఇప్పుడు ఆ నిర్గమకాండం 3వ అధ్యాయం తీయండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 6 నుంచి 10 వరకు ఒకసారి చూడండి. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను. దేవుడు చూడండి ఎంత జాలి పడుతున్నాడో. వాళ్ళు భయంకరంగా ఆజ్ఞలు మీరినా అబ్రహాముకి ఇచ్చిన మాటనండి. అబ్రహాంకి ఇచ్చింది కదా, నీ సంతానం ఎంత చేస్తానన్నాడు, ఇస్కరేణి వాళ్ళు చేస్తానన్నాడు. ఎందుకు అంటే అబ్రహాముని, ఎందుకు అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు.
పిలిచిన వెంటనే నమ్మకంగా ఉన్నాడు, చచ్చిపోయేంత వరకు నమ్మకంగా ఉన్నాడు. అబ్రహామును బట్టే దేవుడు భరిస్తున్నాడు ఇశ్రాయేలుని. ఇంకా వేరే ఏ స్పెషల్ లేదండి. ఇక ఆయన చెప్పుకుంటాడు. ఎలా చెప్పుకుంటాడమ్మా? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని మోసేకి చెప్తున్నాడు. దేవుడే వాళ్ళ పేరు చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాడు. అంటే వాళ్ళు ఎంత గొప్పగా బతికిండ్రండి వాళ్ళు, అంతే కదా. గొప్పగా బతకపోతే చెప్పగలుగుతాడా? తర్వాత యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. యెహోవా మాట్లాడాను అంటే యెహోవా మాట్లాడతాడా? దూత, దేవదూతనే కదా, తెలుసు కదా, దేవదూతనే. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఇలాంటి పాఠాలన్నీ చెప్పినప్పుడు కంపల్సరీ కొన్ని వాక్యాలు బాగుంటాయండి. దీని వివరణ అన్నది మీకు వివరిస్తూ ఉండాలి. అక్కడ ఉందా లేదా అనేది కష్టంగా ఉంటుంది. అర్థమైంది? ఇదంతా స్టెప్ బై స్టెప్ మీకు లాక్క రావాలంటే మరి వాక్యాలు కొన్ని ఉంటాయి కాబట్టి చదవాల్సి వస్తుంది. 10 దాకా చదువు తల్లి. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా. ఇన్ని రోజులకు ఎందుకు వీళ్ళని 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు అందరు కన్ఫ్యూజ్ అయ్యారు కదండి. ఎందుకు బానిసలుగా ఉన్నారండి? వాళ్ళు బానిసలుగా చేసుకున్నారు, మంచిగానే బ్రతికిర్రు. ఆ రాజు వచ్చి ఏం చేసిండు? దొరక ఆ దేశంలో వేరే దేశంలో దొరుకుతూనేమో బానిసలుగా తీసుకురాలి, అక్కడనే ఉన్నారు అనగబట్టేసిండు. ఏం చేసిండు? పనికి అంతమంది ఉండి కూడా లోబడ్డారంటే మీరు ఆలోచించుకోండి. వాళ్ళని అంతగా కష్టపెట్టినా, అంతగా బాధ పెట్టినా వాళ్ళు ఓర్చుకున్నారు, దేవుణ్ణి గెలిపించడానికి ప్రయత్నం చేశారు. మరి ఏంటండి, అంత భయంకరంగా కష్టపెడితే ఊకుంటారా అండి? అంతమంది ఉండి కూడా ఒక్క దెబ్బకి దేవుడు తలుచుకొని వీళ్ళందరికీ పవర్స్ ఇచ్చిన అనుకో, అక్కడ ఉన్న ఐగుప్తులు వాళ్ళు ఉంటారా అండి? చెప్పండి. అనగా ఆ దేశముల నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెరిజ్జీలు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. దేవుడు దిగి వచ్చి ఉన్నాడు, ఒక దేవదూత ద్వారా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మోసే పోవాలి కదా, మోసపోయిండు. ఎక్కడి నుంచి చెప్తున్నాను కదా, ఆ నిర్గమకాండ 3వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాలు, ఎన్ని అధ్యాయాల గోదాడిండంటావు, ఎన్ని ఉగ్రతలు పంపించిండంటావు మీరు చెప్పాలి. ఇక ఇప్పుడు మనకి 3వ అధ్యాయంలో పంపిస్తాడు మోసే. ఎక్కడికి? దేవుడు ఐగుప్తు పంపిస్తాడు. 3వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఎన్ని ఉగ్రతలు పంపిస్తాడండి? అన్ని పంపించినా కానీ కూడా ఫరో రాజు పంపిస్తాడా? వదులుతాడా? వదలడండి దేవుని వలన. మరి అలాంటప్పుడు ఆ పరిస్థితిలో దేవుడు అనేక ఉగ్రతలు పంపించినప్పుడు తర్వాత చివరికి వాళ్ళని విడుదల చేస్తుంటాడండి. ఇక మరి విడుదల చేసేటప్పుడు ఒట్టిగానే విడుదల చేసుకొని తీసుకొస్తాడా? చెప్పండి. విడుదల చేసేటప్పుడు ఒట్టినే వస్తాడా? కొన్ని నిబంధనలు పెట్టడా? దేవుడు కూడా మన ఇజ్రాయేలు ఇన్ని సంవత్సరాలు కదండి, ఇన్ని సంవత్సరాలలో సుమారుగా 430 సంవత్సరాలు, 400 సంవత్సరాలు అనుకోండి, 30 సంవత్సరాలు గోదాడిండు. ఈ 400 సంవత్సరాలు ఎంత భయంకరంగా విగ్రహారాధన చేసిరో, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినరో, ఏమేమి చేసిరో, ఏమేమి పాపం చేసిండో. మరి వీళ్ళందరినీ బయటికి తీయాలంటే సింపుల్గా తీసుకొచ్చి నా జనమని దేవుడు ఎలా నిరూపించుకోగలుగుతాడు? అలాంటప్పుడు ఏం చేసిండు? ఇక ఒక నిబంధన పెట్టిండు. మీరు బయటికి రావాలంటే నేను చెప్పిన నిబంధన ప్రకారంగా మీరు బయటికి వస్తారు. లేదా అందులో ఎంతమంది ఈ నిబంధనకి ఒప్పుకోక ఎంతమంది ఇజ్రాయేలీలు చనిపోయి ఉంటారు చూడండి. ఆదికాండం, అది నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయము. ఇప్పుడు లాస్ట్కి ఇక 12వ అధ్యాయం నుంచి వీళ్ళని అందరినీ బయటికి తీసుకురాబోతున్నాడు. ఎవరు? మోసే. చూద్దాం 7 నుంచి 9 వరకు చూడమ్మా. నిర్గమకాండం 12వ అధ్యాయం 7 నుంచి 9 వరకు. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. ఏంటి? ఒక బలి. అక్కడ అందరూ ఏం చేశారు? బలి సమర్పించాలి కదండి. ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు కట్టాలన్నప్పుడు ఇల్లు కట్టిన తర్వాత ఏం చేస్తారమ్మా? ఒక మేకను కోస్తారు, అవునా కదా? బలి ఇస్తారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలంటే ముందు ఏం బలి? నరబలి జరుగుతుందా? ఏ బలి అమ్మా? గొర్రెపిల్ల బలి. ఎందుకు ఆ బలి?
ఇప్పుడు ఇశ్రాయేలీలు బిడ్డలు ఎవరెవరు అనేది గుర్తుపట్టాలంటే ఏం చేయాలో ఒక నిబంధన పెడుతున్నాడు అక్కడ. ఏ నిబంధన? ఇక్కడ చూడండి. తర్వాత ఇజ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారపు బంధపు 2 నిలువ కమ్మీల మీద కూడా ఈ విషయాల్లో నేను చాలా చెప్పాను కదా, ఒకసారి చూద్దామా. తిని ఇండ్ల ద్వారపు బంధపు 2 నిలువు కమ్మీల మీదనో పై కమ్మి మీదనో చల్లి ఆ రాత్రే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని గుర్తు. ఇప్పుడు మీరు ఎవరెవరో బయటికి రాబోతున్నారు, ఎవరెవరు వస్తున్నారు అని సుమారుగా ఏందండి కాలుబలం ఎంతనట తెలుసా? మీకు అదే నిర్గమకాండము 12:37 వచనం చూడండి, ఎంతమంది వచ్చిరట ఇక్కడ చూడండి. రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి, వారి పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. కాక అంటే పిల్లలు కాక ముసలోళ్ళు కాక, కాలుబలం అంటే మంచి యవ్వన ప్రాయంలో ఉన్న బలవంతులు అన్నట్టు. వాళ్ళు ఇంచుమించు 6 లక్షల మంది, అంటే పిల్లలు, ఆడవాళ్ళు, ఈ ముసలోళ్ళు వీళ్ళంతా కలిసి సుమారు 20 లక్షల మంది అనుకో. 20 లక్షల మందిని ఆ జనాభాని తీసుకొని నడిపేయడం అంటే మాటలా అండి? 20 లక్షల మంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎంత దూరం ఉంటుండొచ్చమ్మా? 20 లక్షల మంది. ఇప్పుడు ఆ ఐగుప్తు దాటాలంటే ఎంత ముందుకు పోతే వీళ్ళంతా దాటిపోవాలి. ఎంతమంది అంట? ఇంచుమించు 6 లక్షల 6 లక్షల మంది, అంటే సుమారుగా 20 లక్షల మంది. పిల్లలంటే ముసలోళ్ళు ఇంకా ఉంటారు కదా, వాళ్ళ లెక్కలేదు. కాలు బలం గట్టిగా బలంగా ఉన్నవాళ్ళు 6 లక్షల మందిని ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసంను పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ఎందుకు తినాలి? నువ్వు బయటికి రావాలంటే తినాలి. నువ్వు బయటికి నేను రాని, చేదు కూరలు నాకు వద్దు, ఇక్కడనే ఉండాలంటే తెల్లారి నైట్ చావాలి. అర్థమవుతుందా అండి? కన్ఫర్మ్. ఇటు ముందుకు పోతే నొయ్యి, వెనుకకు పోతే గొయ్యి. నువ్వు నిజంగా ఇజ్రాయేలీయుడు అయితే, దేవుని కుమారుడు అయితే, దేవుని బిడ్డ అయితే ఈ నిబంధన నేను పెట్టి ఈ నిబంధన ఎందుకంటే ఈ 430 సంవత్సరాలు ఎంత భయంకరంగా బ్రతికినవో, నువ్వు ఏమేమి విగ్రహాలు చేసినావో, ఎన్ని దేవునికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసావో, ఇప్పుడు నువ్వు ఫిల్టర్ చేసి నిన్ను పరిశుద్ధుడిగా చేసి బయటికి రావాలంటే దేవుడు ఒక నిబంధన పెట్టుకుంటున్నాడు. ఆ నిబంధన ప్రకారంగా నువ్వు రావాలి. ఇది బాగా మైండ్లో పెట్టుకుని రావాలి అంటే ఎంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడు అక్కడ. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడనిదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏదియూ మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన 10 నుంచి 14 వరకు మీరు దానిని తినవలసిన విధమే మీ నడుము కట్టుకొని, ఫస్ట్ నడుముకి టవల్ కట్టుకోవాలి. ఇజ్రాయేలీలు బయటికి రావాలంటే ఏ టైప్ అండి ఇది? నువ్వు బయటికి రావాలంటే ఏం చేయాలట? ఒక నిబంధన పెడుతున్నావు చూడండి. మీ నడుము కట్టుకొని, ఫస్ట్ నువ్వు నడుము కట్టుకోవాలి, మీ చెప్పులు తొడుక్కొని. ఇది ఎక్కడిది? అన్నం తింటప్పుడు చెప్పులు తొడుక్కుంటారా? ఫస్ట్ నడుము టవల్ కట్టుకోవాలి, ఫస్ట్ చెప్పులు తొడుక్కోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఒక చేతితోని కర్ర పట్టుకోవాలి. మీ కర్రలు చేత పట్టుకొని, కర్రని ఇప్పుడు ఒక చేతిలో కర్ర ఉన్నది, చెప్పులు ఉన్నాయి, ఇంకొక చేతి ఒక్కటి మాత్రమే ఖాళీ ఉంది కదయ్యా తినటానికి. త్వరపడుచు దాన్ని తినవలెను. త్వరపడుచు తినాలట. అది యెహోవాకు పస్కా బలి అట. ఇది వెరైటీ లేదు అంటే చేదు కూరలతోనే నువ్వు తినాలి. ఈ నిబంధన ప్రకారంగా నువ్వు ఒప్పుకుంటే బయటకు వస్తావు, లేదా చచ్చిపోతావు. ఇది నిబంధన. ఇలా ఎంతమంది ఈ నిబంధనకు ఒప్పుకోక ఎంతమంది ఇజ్రాయేలీలు చనిపోయి ఉంటారండి? ఇప్పుడు చూడండి, మనం ఇప్పటిదాకా మంచి కూరలు తిని తన్మని సడల్లా చేదు ఉందనుకో తింటారా అని మీరు? ఇది తింటేనే నువ్వు బయటకు వస్తావని దేవుడు ఒక నిబంధన పెట్టిండండి. దాని ప్రకారంగా తిన్న వాళ్ళే బయటకు వచ్చారు. తినని వారి పరిస్థితి ఏమైందంట? ఇక్కడ 4 వరకు చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమంది మనుషులలో గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. రక్తమే మనకి గుర్తు. ఇప్పుడు మన నొసటి మీద దేవుడు రెండో రాకడికి ఏది గుర్తమ్మా? ఇప్పుడు నూతన నిబంధన ఆత్మముద్ర అవుపడుతుందా అండి? మనకి అవుపడుతుందా చెప్పండి? ఆత్మ అవుపడుతుందా? పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినాక ఆత్మ అవుపడుతుందా? ఆ లక్షణాలు బయటికి కాదండి, లోపట ఉండేటి లక్షణాలు అవి.
మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపజేయక దాటిపోయేదను. 16-17 ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను. ఎలాగనంటే మొదటి దినముగా ఎలా కూడమంటున్నాడు? పరిశుద్ధ సంఘముగా. 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును, అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. ఇది అన్ని చెప్పేసిన తర్వాత 21 నుంచి చదవమ్మా. కాబట్టి మోషే ఇజ్రాయేలుల పెద్దలందరినీ పిలిపించి ఇలా వారితో ఇట్లా నేను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. అప్పుడేమో అక్కడ చెప్పిండు, ఇక్కడ రియల్ జరుగుతుంది. ముందుగా ఆజ్ఞాపించుడు, తర్వాత ఇక్కడ రియల్ జరుగుతుంది. చివరికి 27, 26, 27 చదవమ్మా. మరియు మీ కుమారులు, పిల్లలు అడుగుతారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇలా చేదు కూరలు తింటారు అని పిల్లలు అడుగుతారు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ అడుగుతారు కదా, వాళ్ళకి చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాడు అక్కడ. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీలను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఇలా చెప్పాలి కదా పిల్లలకి. ఒకప్పుడు అయ్యా మేము దేవుని నిబంధన పాటించడానికి చేదు కూరలు తిని అన్ని తిన్నాం కాబట్టి బయటికి వచ్చినాం, లేదా దేవుడు అందరినీ అక్కడ హతం చేశాడు అని పిల్లలకి చెప్పాలి. పిల్లల మైండ్లో పడిపోతుంది. రేపు ఆ పిల్లలు పెద్దగైనాక వాళ్ళ తరతరాలకి ఒక గుర్తు. ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఎందుకు? వీళ్ళు బయటకు వస్తున్నారు కదా, బయటకు వచ్చినాక దేవుడు వదిలిపెడతాడా? ఇంకా రాలే కదా, ఈ నిబంధన తీసుకొని ఇప్పుడు బయటికి రావాలి. బయటికి వచ్చినాక మళ్ళీ విచ్చడి వీళ్ళకి తీస్తుంటేనే కదా తర్వాత మోసే 10 ఆజ్ఞలు ఇస్తాడండి. ఈ 10 ఆజ్ఞల చట్టం ముందు రాలేదు. ఫస్ట్ ఈ చట్టానికి లొంగుతూనే ఒప్పుకుంటేనే బయటికి వస్తారు. ఇక్కడ ఎక్కడి నుంచి జరుగుతుందంటే 29 నుంచి చదవండి, 29 నుంచి 32 వరకు. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిచి వారితో, మీరును ఇజ్రాయేలీలను పంపిస్తున్నాడు. ఇక అంతకుముందు పంపించిండా? దేవుడు పవర్ ఏంటో తెలుసుకున్నాడు. ఇక దేవుడు పవర్ ఏంటో తెలుసుకున్న తర్వాత ఇంకేం చేసిండు? అయ్యా బలవంతం చేస్తుడు, మీరు తొందరగా వెళ్ళిపోండి, ఇక తొందరగా వెళ్ళిపోయి మమ్మల్ని దీవించి మీరు వెళ్ళిపోండి. దేవుడండి మరి పంపించాలి కదండి. వారు నిజంగా బానిసలుగా ఉన్నారు, బతకడానికి పంపిస్తే వీళ్ళు బానిసలుగా చేసుకొని వాళ్ళని ఆ పనులలో బాగా చేస్తారు కదా. పని చేసేటోళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, మనకు కష్టమవుతుంది కాబట్టి అంతమంది పనులని బానిసలుగా చేసుకున్నారు. ఎన్నో ప్రాంతాలు కట్టుకున్నారు వాళ్ళ ద్వారా. ఇంకా దేవుడికి ఎంత కోపం వస్తుందండి? బానిసలుగా పోయినరు వాళ్ళు ఏమన్నా? బతకడానికి పంపించిన దేవుడు విస్తారంగా పెరిగిపోయినరు. మళ్ళీ అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకురావాలని మళ్ళీ మోసేని పంపించాల్సి వచ్చింది. రియల్గా బానిసలుగా పోలేదండి వాళ్ళు, బ్రతకడానికి పంపించిన దేవుడు అలాగనే పెరిగిపోయినరు. అందులో కూడా వాళ్ళని ఫిల్టర్ చేసి బయటికి తీసుకొస్తున్నాడు. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందా? 32 వరకు చదివినావమ్మా. మీరును ఇజ్రాయేలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. చూసారా, అన్ని తీసుకొని వెళ్ళిపోయి మొత్తం ఉన్న కాడికి సదురుకొని పోతే ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఏముంటుందమ్మా? ఇంకా ఖాళీ అయిపోయిందా లేదా? ఉన్నదేమన్నా? ఇంకా ఉన్న కాడికి వెళ్ళిపోయారు. ఇక మరి ఇంకా కొంతమంది ఏమంటే చచ్చిపోయారు, కొంతమందిని చంపేసిండు, కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయింది. ఐగుప్తులు ఏమీ లేదు. ఇక ఇంకెవరు ఉంటారు? వాళ్ళు సైన్యం ఉంటుంది, ఇంకంతకంటే ఏముండదు. ఇక ఖాళీ అయిపోయిందా లేదా అంటే మరి ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి నడిపియాలి వీళ్ళని? మళ్ళా ఎక్కడికి? అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చిండు, మళ్ళీ అక్కడ నడిపియాలి కదా. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. 10 ఆజ్ఞలు ఎప్పుడు ఇస్తున్నాడో వీళ్ళకి. మరియు మీరు చెయ్యవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియచేసి 2 రాతి పలకల మీద వాటిని వ్రాసెను. ఎందుకు రాసిండు?
ఈ చరిత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుందేమో, అంతకుముందు ఉందా? ఎప్పుడు వచ్చిందంట ఈ నిబంధన? ఎప్పుడు వచ్చిందో తెలుసా? గలతీయులకు రాసిన 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. 400 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈ ధర్మశాస్త్రం. ఎప్పుడు వచ్చిందంట? 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం ఎంటర్ అయిపోతుంది అన్నట్టు. వాళ్ళకు ఒక నిబంధన. అప్పటిదాకా ఏం చేసిండు? కొన్ని దేవుడు నిబంధనలు పెట్టిండు. ఇక మోసే ఏం చేస్తున్నాడు? ఇక నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరములు అయిన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం అంటే 430 సంవత్సరాల తర్వాత వచ్చింది వాళ్ళకి ధర్మశాస్త్రం. అప్పుడు ఎంటర్ అయిపోయింది ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఏంటి? ఇంక ఏ ఆజ్ఞలు? ఇక దేవుడు ఎక్కడ ఇచ్చిండు ధర్మశాస్త్రం? ఇజ్రాయెల్కి ఎక్కడ ఇచ్చిండు? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వీళ్ళు తప్పు చేసిర్రు. ఫస్ట్ ఏమని వాగ్దానం చేసుకొని బయటకు వచ్చిర్రు? అర్థమవుతుందండి? ఎలాంటి నిబంధన పెట్టుకొని వచ్చిర్రు? మేము ఉంటాం, ఖచ్చితంగా బ్రతుకుతాం అని, దేవుని కోసం బ్రతుకుతాం, మేము ఏవి కూడా ఆచారాలు పాటించాం, దేవుని కొరకు నిబంధన చేసుకొని మేము ఖచ్చితంగా ఉంటామని వచ్చిర్రు. బయటకు వచ్చినాక సాతాను ఊరుకుంటుందా? వాళ్ళు కావాల్సి చేస్తారా? చెప్పండి. అయితే ఈ అపవాది ఏం చేసింది? కేవలం ఒక ఇజ్రాయిలీ చుట్టే తిరుగుతుంటుందండి. వాళ్ళే కదా దేవుని బిడ్డలు. మరి ఈ సంతానం నుంచి యేసుక్రీస్తు రావాలా కదా. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే కదా దాన్ని తలను చితక కొట్టేది. అందుకే ఇజ్రాయిల్ చుట్టే తిరగడం. తర్వాత ఏం జరుగుతుందమ్మా ఇంకో చూద్దాం. నిర్గమకాండం 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయం 12 నుంచి ఒకసారి చూడండి అమ్మా. నిర్గమకాండం 24వ అధ్యాయం 12 నుంచి 18 వరకు మోసే ఇక ఇశ్రాయేలీయులు చేసిన ఈ భయంకరమైన బాధ చూసి తట్టుకోలేక ఇక నేను ఏం చేయాలని దేవుడు ఏం చేసేది? కొండ మీదకి రానాయన అని చెప్తాడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదని అనగా, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండడి, ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు, ఎవరికైనా వ్యాజ్యం ఉన్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. చూడండి, ఒకటి మీరు బాగా ఆలోచించాలి. మోసే కొండ మీదకి పోయింది కదండి, ఒక శక్తి ఆయనను ఆవరించింది. మోసే మీదకి దేవుని శక్తి ఆవరించినప్పుడు ఆ కొండ చుట్టూ ఎవరిని కూడా ఇశ్రాయేలీయుల్ని ఉండనీయలేదండి. అర్థమైందా? ఎవరిని కూడా కొండను గింత కూడా తాకనీయలే. అంత పరిశుద్ధ స్థలం. ఎందుకంటే ఈ భూమి మీద, ఇప్పుడు ఈ భూమి మీదనే దేవుడు ఆ ప్రాంతం అంతా ఒక పరిశుద్ధ స్థలంగా ఆయన కేటాయించుకున్నాడు. ఆ కొండ చుట్టూ ఎవ్వరు కూడా ఆ కొండను తాకుద్దు, ఆ కొండ ప్రాంతం దగ్గర కూడా రావద్దని నిబంధన పెట్టిండి. చాలా వాక్యాలు ఉన్నాయి దేవుని వలన. ఎందుకు? ఈ భూమి మీదనే అంత పరిశుద్ధ స్థలంగా ఆయన ఉండాలనుకుంటే, మరి పాత నిబంధన ఇంత స్ట్రిక్ట్గా ఉంటే నూతన నిబంధన ఇంకెంత పరిశుద్ధంగా మనం ఉండాలండి? చెప్పండి. ఇప్పుడు పాత నిబంధన ప్రకారంగానే దేవుడు ఆజ్ఞల ప్రకారంగా ఉండకపోతే చంపుకుంటూ వచ్చిండు. నూతన నిబంధనకు వచ్చే వరకల్లా మనం ఇంకా డైరెక్ట్ దేవుని దగ్గరికి. ఇప్పుడు దేవుడు ఏం చేసిన? అయ్యా మీరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తే మీరు ఆశీర్వదింపబడతారని చెప్పాడు. అలాగ వచ్చినందుకు వాళ్ళు ఆశీర్వదింపబడ్డారు, పరదేశంలో ఉన్నారు. మరి క్రైస్తవులు ఇంకెంత స్ట్రిక్ట్గా ఉండాలి, ఎంత పరిశుద్ధంగా ఉండాలి? ఇంకా డైరెక్ట్ సరాసరి వాళ్ళందరి మీద ఆత్మ దిగిందా? పరిశుద్ధాత్మ దిగిందా? దిగలేదు. దేవుడు చెప్పిన నాయకుడు బట్టే నడిచిండ్రు. ఇప్పుడు మనందరి మీద ఆత్మ దిగిందా లేదా? మన ఆత్మ మనలోకి ఇచ్చిన పరిశుద్ధాత్మ మనల్ని తయారు చేస్తుందా లేదా? రోజు రోజుకి వాక్యం ద్వారా తయారు చేస్తున్నా లేదా? మరి ఎక్కడికి తీసుకుపోవడానికి? దేవుడు రెండో రాకడికి యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనల్ని సిద్ధం చేయడానికి, ఆ పరలోకానికి ఎక్కిపోవాలంటే మనం ఇప్పుడు ఇక్కడనే మనం సరిదిద్దుకోబడాలి. మనకు ఎప్పటికప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. మన ఆనాడు కూడా ఇజ్రాయిలు కూడా ఎప్పటికప్పుడే పరిశుద్ధంగా ఉండడానికి వీళ్ళు ఉండలేరు. కాబట్టి ఏం చేసిండు? ఇక వీళ్ళ వల్ల కాదు అనుకొని ఏం చేసిండు? దేవుడు మోసేను పైకి పిలిచినప్పుడు ఏం జరిగింది ఇంకో చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం తీయండి ఒకసారి. నిర్గమకాండం 32వ అధ్యాయము 15-16. మోషే శాసనములు గల 2 పలకలను చేతబట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలుకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. ఇది మొదటి నిబంధన అండి. ఇది మొదటి పలకలు అండి. వీటిని ఏం చేస్తాడు తెలుసా?
కొండ దిగి కిందికి వస్తుంటే 19 వరకు చదువు తల్లి. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా ఏం జరుగుతుంది? మోసే మమ్మల్ని మోసే నడిపించిన మోసే ఎక్కడ బాయ్ అని ఇమీడియట్లీ ఏం చేసిందమ్మా? ఎవరి ద్వారా చేపించిందో మనకి 1 నుంచి 6 వరకు చదవండి. అందులోనే 1 నుంచి 6 వరకు ఏం జరుగుతుందో చదవండి. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు. ఏం చెప్తున్నారు అహరోనికి? లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ముందట నడవడానికి ఒక దేవతను మా కొరకు చేయుము. దేవతను చేయాలట. మోసే ఏం చేయడు? వీళ్ళ కోసమే 10 ఆజ్ఞలు తేవడానికి కొండ ఎక్కిండ్రు. ఈ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులు ఏం చేస్తాడు? ఇక మొత్తం బలవంతం చేస్తున్నారు ఆయనని. బలవంతం చేసినప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక ఏం చేయాలి? ఈయన సరేనాయన మీకు ఒక కొత్త దేవుణ్ణి తయారు చేస్తాను ఏం చేసి బంగారం అంతా ఇచ్చేస్తే వాళ్ళ గర్వము బట్టి ఒక దూడ బయటకు వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారు? ఇప్పుడు అహరోను కూడా తెలుసా, నేను దూడని తయారు చేస్తాను అనుకున్నాడా? ఏదో చేసి కరగదీసిండు, దూడ బయటకు వచ్చింది, అదే దేవుడు అనుకోండి. ఇక అంతే కదా. ఇలాగ గోల చేస్తుంటే చదువు. ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఎలాంటి నిబంధన ప్రకారంగా బయటకు వచ్చిరమ్మా? ఎలా నిబంధన ప్రకారంగా? ఒప్పుకున్నారు కదా, చట్టాన్ని ఒప్పుకున్నారు కదా, చేదు కూరలు తిన్నారు కదా, అన్నిటికీ ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్న తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ బయటకు వచ్చినాక దేవుణ్ణి బాధ పెడితే ఎంత కోపం వస్తుందండి చెప్పండి? ఎన్ని విధాలుగా బాధ పెట్టిండొచ్చండి దేవుణ్ణి. యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, ఇప్పుడు చూడండి 6 లక్షల మంది ఒకే కేకేస్తే ఎలా ఉంటుందమ్మా? ఒక యుద్ధ ధ్వని లాగా ఉండదా? అంటదా లేదా? మోసే 10 ఆజ్ఞలు కాకుండా నిబంధన పలకలు తీసుకొని వస్తుండే, వీళ్ళకి ఒక చట్టం చేయాలని తీసుకొని వస్తుంటే చదువమ్మా ఇక్కడ. అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని అట నాకు వినబడుచున్నదని. ఏముందమ్మా? తినుటకు తాగుటకు ఆడుటకు లేచిరి. ఎవరు ముంగట? దేవుణ్ణి చేసుకున్నారు. ఇక మా దేవుడు ఇదే, ఐగుప్తు నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి ఈ దేవుణ్ణి. మన దేవుని దగ్గర నిజంగా అలా చేస్తారండి? మనం ఒకప్పుడు బానిసలుగా ఉండి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చినాక స్వతంత్రం వచ్చిన దేవుడు నిబంధన ప్రకారంగా ఒక సిస్టమేటిక్గా తీసుకొస్తుంటే వీళ్ళు ఇంత భయంకరంగా మారిపోతే ఇక దేవుని కోపం రాదా? కోపం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ 19 వరకు చదువు తల్లి. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇజ్రాయేలుల చేత దాన్ని త్రాగించెను. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు. చూడండి మళ్ళా మోషే ఏమంటున్నాడు? ఏందయ్యా ఇంత చేసి ఐగుప్తు నుంచి బానిసలుగా తీసుకొచ్చి ఇక్కడ చంపడానికి కానీ మళ్ళా వాళ్ళ పక్షాన పోరాడుతున్నాడు. ఏమేం చేస్తున్నాడు చూడండి ఇక్కడ. వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడగగా, అహరోను, నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీవెరుగుదువు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. ఎంత స్టోరీ అంతా చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక్కడ 30 నుంచి 34 వరకు చదవండి. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళుదును. యెహోవా యొద్దకు మళ్ళా కొండ ఎక్కిపోతున్నాడు. ఒకసారి తీసుకొచ్చిండు, ఆ పలకల్ని ఏం చేసిండు? పలగొట్టిండు. 3000 మందిని లేపేసిండా? లేదా? లేపేసిండు కదా. మళ్ళా పోతుండు కొండ మీదకి. మళ్ళీ ఏం చెప్తాడో దేవుడు, మీకోసం ఏం మళ్ళీ రాస్తాడో అని మళ్ళా కొండ మీదకి పోతాడండి. కొండ మీదకి పోయిన తర్వాత అక్కడ గోజాడుతున్నాడండి. ఇజ్రాయేలీల పక్షాన గోజాడుతున్నాడు. దేవుడే వీళ్ళని లేపేయాలని చూస్తుంటే మోషే వాళ్ళ పక్షాన ఉండి బతలాడుతుండే. ఏం బతలాడుతుండో చూడండి దేవుని వల్లరా. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తం చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల
నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు ఏమంటుండండి? గ్రంథంలోకించి ఆయన పేరు తీసామని, ఆయన పాపం చేసి ఈయన గ్రంథంలోకి తీయమని అంటారండి ఎవరన్నా? చెప్పండి. అయ్యా, అందరిని నరకాన్ని పంపేసి నన్ను మాత్రం పరలోకాన్ని పంపించారు. పరిస్థితులు ఎవరా కాదా? చెప్పండి. ఆయన ఏమంటున్నాడు? వీళ్ళందరినీ వదిలిపెట్టి క్షమించేసేయి, నా పేరు మాత్రం జీవ గ్రంథాలు తీసే అంటున్నాడు. అంటే ఎవరు అలా ఒప్పుకోగలుగుతారండి? ఒక ఆత్మానుసారం ఉన్న వాళ్ళు మాత్రం ఒప్పుకోగలుగుతారు. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో. ఎవడు నా ఎదుట అంటే ఎవడు నా ఎదుట అంటే దేవుని ఎదుట. ఇప్పుడు చూడండి, రికమెండేషన్ అనేది దేవుడు పరిశుద్ధుడండి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుడిగా నువ్వు కావాలంటే ఏం చేయాలి? వాక్యానుసారంగా మనం బ్రతకాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో మనల్ని క్షమించేస్తాడు. వాక్యానుసారంగా ఇజ్రాయేలీలు బ్రతుకుతలే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతుంటే దేవుడు కోపం వస్తుందా రాదా? ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తాడు? మోసే, వాళ్ళు భయంకరంగా మారిపోయినరయ్యా, నువ్వు ఎంత చెప్పినా, నా దగ్గర ఎంత మొరపెట్టినా వీళ్ళు మారరు అన్నప్పుడు ఇంకా దేవుడు ఏం చేయాలి? ఇక మోసే, చాలు, నీ జీవగ్రంథంలో ఉంచాలనో తీయాలో నాకు తెలుసు, నువ్వు తీసేయమన్నంత మాత్రం నేను తీసేయా. నా ఎదుట ఎవడు పాపం చేస్తాడో వాని నా గ్రంథముల నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఎందుకు చెప్తున్నాడండి? ఇక ఆజ్ఞలండి, ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఇస్తూ ఏమంటున్నాడు? ఇంకా చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 1 నుంచి 5 వరకు ఒకసారి చదవమ్మా. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఒకసారి చదువుదాం. మోసే ఇజ్రాయేల్ అందరిని పిలిపించి ఇట్లా, నేను ఇజ్రాయేలీలారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువండి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. యెహోవా కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు కనుక, అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. ఎక్కితే ఏమైతుంది? మాడి మసైపోతారు. దేవుడు ఎంత స్ట్రిక్ట్ చూడండి. మోసేకి కూడా ఒక ఆజ్ఞ చెప్పింది కదండి. నీకు నిర్గమకాండము 3వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. ముందుగా మోసేకి దేవుడు పరిచయం అయ్యేటప్పుడు మండుతున్న పొదలో ఫస్ట్ ఏమంటాడండి? ఇప్పుడు చూడండి, మనం చెప్పులు విడవాలంటే మనకి ఏం అవపడాలి? ఒక దేవాలయంలాగా అవపడితే బయట ఇడుస్తాం. నువ్వు రోడ్డు మీద కూడా నువ్వు చెప్పులు ఇడిచేసి రాగలుగుతారా? కొండ మీద ఏమన్నా గుడి ఉందా? ఏమన్నా ఉన్నదా? లేదు కదా. కానీ దేవుడు చూడండి, అక్కడ ఆ స్థానం ఏమంటున్నాడు చూడండి. ఈ నిర్గమకాండం 3వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అందుకు ఆయన, దగ్గరికి రాకు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు. చెప్పులు విడువంటే కేవలం చెప్పులు విడవడం కాదండి, లోపల ఉన్న శిరస్సు నుంచి అది కాల వరకు మనస్తత్వాలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఆయన పరిశుద్ధుడండి. కేవలం చెప్పులు వదిలేస్తే మన హృదయం పరిశుద్ధంగా ఉంటుందా? అర్థం అది. చెప్పులు వదిలే అనగానే చాలామంది మనం బయట వదిలేస్తాం, కానీ బయట లోపలికి వచ్చినాక మన హృదయంలో ఉన్న అది వదిలేయం. మనకి దేవుడు వదిలేయవలసిన ఏంటిదమ్మా? లోపటున్న పాపం. అంటే మోసేకి ఉన్నదా లేదా? ఆ బలహీనతలు ఉందా? ఎన్నుకోకముందు ఎలా ఉండేనండి? ఆయన ఎప్పుడు ఎన్నుకున్నాడు తెలుసా? ఎందుకు ఐగుప్తులోనే ఆ ఫరో రాజు దగ్గర వాళ్ళ చెల్లె దగ్గర ఎందుకు పెరిగిండు? ఎందుకు పెరిగిండే? హీబ్రీల ద్వారా. ఇప్పుడు చంపాలనుకున్నాడు కదండి మోసేని కూడా. ఎవరు? ఫరో రాజు చంపాలనుకున్నాడు. తప్పించిండా లేదా? మళ్ళీ తీసుకుపోయి ఎక్కడ పెంచిండు? అక్కడనే పెంచిండు. అక్కడ అవకాశం ఉంది. దేవుడు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చిండు వీళ్ళని బానిసలుగా బయటికి తీయాలని. ఎక్కడండి? ఆ రాజభోగాలు అన్నీ అనుభవించుకుంటూ సకల విద్యలు నేర్చుకుంటూ ఉన్నాడు. ఉండి ఆ మత్తులో ఉన్నాడు. 40 సంవత్సరాలు పట్టింది. ఇంకా దేవుని వైపు తిరుగుతాడేమని మళ్ళీ ఆశలు చూస్తే ఫరో రాజు ఏం చేసిండు? మళ్ళీ పంపిస్తే మళ్ళీ 40 సంవత్సరాలు పట్టింది. ఆ 40 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాలు పట్టింది వాళ్ళని విడుదల చేయడానికి. ఎంత టైం వేస్ట్ తెలుసా? దేవుడండి ఒకసారి ఎన్నుకున్నప్పుడు, చిన్న ఉన్నప్పుడే ఒక యవ్వన ప్రాయంలో ఎన్నుకుంటాడు, కానీ రాలే. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుని ఇసాకు దేవుడను యాకోబు దేవుడను చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని
దేవుని వైపు చూడ వెరిచెను. ఇక్కడ దేవుని వాళ్ళరా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇంకా రేపు ఇంకా క్లారిటీగా నేను వివరించడానికి ప్రయత్నం చేస్తే దేవుని వాళ్ళరా. ప్రార్థన. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. కేవలం విని వదిలిపెట్టేదే కాదు, విని హృదయంలో బదిలపరుచుకొని క్రియల ద్వారా అపవాదిని ఎదిరించే ఆత్మశక్తిని బిడ్డలకు దయచేయండి. మరి మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమె అందరికీ వందనాలండి.